తెలంగాణలో ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణ ఆదిత్య తెలిపారు. ఎస్పెషల్లీ ఫస్ట్ సెకండ్ డే ఏదైతే ఉంటుందో ఎగ్జామ్స్ అయినప్పుడు వారు క్యూఆర్ కోడ్ ముందుగానే చెక్ చేసుకొని దానికి అనుగుణంగా ఏవైతే సెంటర్ లొకేషన్ ఉందో టైంకి రీచ్ కమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు స్పెసిఫిక్గా ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఏ హాల్ టికెట్ నెంబర్ ఏది ఇచ్చారో చెబితే దానికి అనుగుణంగా చేస్తాం. ఎందుకంటే మనం ఈ మొత్తం పరీక్షా ప్రాసెస్లో ఏది చేసినా జోన్ ఆధారంగానే జంబ్లింగ్ చేస్తాం. జోన్ ఆధారంగా జంబ్లింగ్ చేసేటప్పుడు మనం చూసుకునేది ఆ జోన్లో ఎన్ని గవర్నమెంట్ సెక్టర్, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ కూడా సేమ్ మేనేజ్మెంట్ ఉన్నట్టయితే ఆ విద్యార్థికి ఆ మేనేజ్మెంట్ కళాశాలలో ఇచ్చే అవకాశం ఉండదు. ఎస్పెషల్లీ మనకు మోస్ట్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఆర్ ఇన్ అర్బన్ పాకెట్స్. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్. 3 of the collectors హరిచందన మ్యామ్, నారాయణ రెడ్డి గారు, మను గారు చాలా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏ ఇష్యూ ఉన్నా కూడా కన్సర్న్ డిఐఓస్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి సెంటర్ కూడా నాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళు డిప్యూట్ చేశారు. అట్ ది సేమ్ టైం మనం కూడా పరీక్షల్ని ఇంకా పారదర్శకంగా కండక్ట్ చేయడం కోసం సిట్టింగ్ స్క్వాడ్స్ని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ని, స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్ని కూడా డిప్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఈ పరీక్షలో మనం ప్రతి ఒక్కటి కూడా క్రాస్ వెరిఫై చేస్తున్నాం. రిక్వెస్ట్ విద్యార్థులందరికీ ఎస్పెషల్లీ ఫస్ట్ సెకండ్ డే ఏదైతే ఉంటుందో ఎగ్జామ్స్ అయినప్పుడు వారు క్యూఆర్ కోడ్ ముందుగానే చెక్ చేసుకొని దానికి అనుగుణంగా ఏవైతే సెంటర్ లొకేషన్ ఉందో టైంకి రీచ్ కమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు స్పెసిఫిక్గా ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఏ హాల్ టికెట్ నెంబర్ ఏది ఇచ్చారో చెబితే దానికి అనుగుణంగా చేస్తాం. ఎందుకంటే మనం ఈ మొత్తం పరీక్షా ప్రాసెస్లో ఏది చేసినా జోన్ ఆధారంగానే జంబ్లింగ్ చేస్తాం. జోన్ ఆధారంగా జంబ్లింగ్ చేసేటప్పుడు మనం చూసుకునేది ఆ జోన్లో ఎన్ని